వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. రెండో దశకు శుక్రవారం నుండి నామినేషన్లు మొదలు. కేంద్రాలలో సర్వం సిద్ధం. కులపత్రాల కోసం మండలం వద్ద హడావుడి. న్యాయం కోసం ధర్నా బాట పట్టిన కల్లుగీత కార్మికులు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, మద్దతు తెలిపిన పలువురు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించిన జిల్లా అధికారి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, సిబ్బందిని హెచ్చరించిన ముస్తాఫా. హజ్ యాత్రపై ఆంక్షలు తొలగించాలి. కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ప్రెస్ మీట్లో వెల్లడించిన జమాతే ఉల్మా. పాడి రైతులకు అండగా గోపాలమిత్రలు. వారి సేవలను వినియోగించుకోవాలి. జిల్లా పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు. శుక్రవారంతో బోధన్ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో ఎన్నికల ప్రకటన వెలువడనుంది. అందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. మండల పరిధిలోని 38 గ్రామ పంచాయతీలకు అనువుగా నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ కోసం కావాల్సిన సామాగ్రితో సిబ్బంది గ్రామాల బాట పట్టారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రకటన శుక్రవారం విడుదల కానుంది. ఉదయం 10 గంటల నుండి గ్రామాల వారీగా కేటాయించిన కేంద్రాలలో నామినేషన్ స్వీకరిస్తారు. బోధన్ మండల పరిధిలోని బోధన్, పెగడపల్లి, కల్దుర్కి, సాలురా గ్రామాలలో నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే ఎడపల్లి మండల పరిధిలోని ఎడపల్లి, ఠానాకలాన్, జాన్కంపేట్ గ్రామాలలో నామపత్రాలను స్వీకరిస్తారు. నామినేషన్లకు సంబంధించిన సామాగ్రిని గ్రామాల వారీగా విభజించారు. విధులు నిర్వహించే సిబ్బంది వారికి అందించిన సామాగ్రిని తీసుకుని నామినేషన్ కేంద్రంకు తరలుతున్నారు. 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన, విత్డ్రాల అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రెండో విడత ఈ నెల 25న ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు పలువురు సిద్ధమయ్యారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 3 రోజుల కాలంలో మంచి ముహూర్తం రోజున నామినేషన్ దాఖలు చేయనున్నారు. గర్భిణీలు, బాలింతలు, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూపేవారు అంగన్వాడీలు. గ్రామ స్థాయిలో ఉండే అంగన్వాడీలు పూర్తి స్థాయి సర్వేలు జరిపి సేవలు అందించాలని సిడిపిఓ లలితా కుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను శుభ్రంగా ఉంచి రోజువారీగా అందించే భోజన వివరాల చార్ట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణంలోని ఉర్దూఘర్లో ఐసిడిఎస్ క్లస్టర్ సమావేశం జరిగింది. బోధన్ డివిజన్ క్లస్టర్ సమావేశంలో సిడిపిఓ లలితా కుమారి పాల్గొన్నారు. సిబ్బందికి పలు రకాల సూచనలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ఏ సమయంలో ఏ టీకా వేయించుకోవాలో వారికి అవగాహన కల్పించేలా సిబ్బందికి సూచించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లను శుభ్రంగా ఉంచుకొని పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్యపరమైన సూచనలు అందిస్తామని ఆమె తెలిపారు. గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం మండల పరిధిలోని పిహెచ్సి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అంగన్వాడీ ఆశా కార్యకర్తలు దగ్గరుండి తీసుకెళ్తారని చెప్పారు. ఇంతటి మంచి సేవలు అందిస్తున్న అంగన్వాడీలో నకిలీ ధృవపత్రంతో ఉద్యోగం పొందాలని ఎడపల్లికి చెందిన మహిళ యత్నించింది. దీనిపై ఆమె వివరణ కోరగా అది జిల్లా కార్యాలయంలోనే జరిగిందని ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని సిడిపిఓ తెలిపారు. మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచి వాళ్లకు మా స్టేట్ లెవెల్లో డైరెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్తో స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద కూడా మా సూపర్వైజర్స్కి ట్రైనింగ్
ఇంకా ఇవ్వలేదు, వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఎలా చేయాలనేది మేము వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే ఒక విలేజ్లో ఒక అంగన్వాడీ టీచర్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, గ్రామస్తులతో ఎలా ఉండాలి, సో ఎలాంటి బిహేవియర్ ఉండాలి అనేది కూడా వీళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే సెంటర్ అంతా కూడా సెంటర్ ప్రిమిసెస్, సెంటర్ సరౌండింగ్స్, సెంటర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా నీట్గా పెట్టుకోవాలి. అలాగే సెంటర్లో ప్రతి ఇష్యూస్ మీద కూడా చార్ట్స్ మెయింటైన్ చేయాలి. అలాగే పిల్లలందరికీ కూడా ప్రతి నెల గ్రోత్ చూసి వాళ్ళ పెరుగుదల ఎలా ఉన్నదనేది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా శామ్మామ్ చిల్డ్రన్స్ ఉంటే వాళ్లకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎలా మెరుగుపరచాలనేది వీళ్ళు తెలియజేస్తారు. దాని మీద కూడా చెప్పడం జరిగింది. అలాగే సివియర్ మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కంపల్సరీ జిల్లా స్థాయిలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ మెడికల్ ఆఫీసర్ రెఫరల్ ద్వారా అక్కడ అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఒక అమ్మాయి తప్పుడు అపాయింట్మెంట్ ధృవపత్రంతో వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ మా మేడంని కలిశారు. సో అది ఎవరిచ్చారనేది మేము అడిగితే ఆ అమ్మాయి సరిగా చెప్పలేదు. సో అందువలన ఎవరిచ్చారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎడపల్లి SHO గారికి మేము కంప్లైంట్ చేశాము, FIR చేయించాము. తను ఎంక్వైరీ చేసి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్నారు. సో అది ఇంకా ప్రాసెస్లో ఉంది. లేదండి, త్రూ డివిజన్ నుంచి కాదు, క్యాండిడేటే ఆమెకి ఎవరిచ్చారో ఆమెనే వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని కలిశారు. సో మేడం మాకు చెప్పడం వల్ల మళ్ళీ మేము వెళ్ళేసి FIR బుక్ చేశాం. ఇస్లాం మతంలో పుట్టిన వారు వారి జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా దర్శనం చేస్తే వారు మరణించిన అనంతరం దేవుడి చెంతకు చేరుతారని వారి నమ్మకం. సౌదీ అరేబియాలో ఉన్న ఈ మక్కా దర్శనం కోసం ప్రభుత్వాలు రాయితీ అందించి సంవత్సరానికి కొంతమంది మక్కా వెళ్లే అవకాశాన్ని కల్పించేవారు. మక్కా దర్శనం చేసుకోవాలంటే తమ జన్మ పూర్తిగా తరించిపోతుందని భావిస్తారు. కానీ దీనిపై ఆ దేశం కొన్ని ఆంక్షలు విధించింది. సౌదీ అరేబియాలోని మక్కా అనే పేరు వినని వారుండరు. ఇది ముస్లింలు నమ్మిన ఎంతో పుణ్యక్షేత్రం. తన జీవితకాలంలో ఓసారైనా మక్కాను దర్శించుకోవాలని భావిస్తారు. స్థితిమంతులకి ఈ దర్శన భాగ్యం ఉండడంతో సామాన్యులను సైతం గుర్తించి వారికి సర్కార్ తరపున రాయితీ ప్రకటించి మక్కా దర్శనం జరిగేలా చూశారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సౌదీ చేరుకొని మక్కాను దర్శించుకొని పుణ్యం పొందుతారు. హజ్ యాత్ర చేయాలంటే పూర్వజన్మ సుకృతం కావాలని భావిస్తారు. అందరికీ ఈ అవకాశం రాదు. వచ్చిన వారు దీన్ని జార విడుచుకోరు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని హజ్ యాత్రను పూర్తి చేస్తారు. ఓసారి హజ్ వెళ్ళి తిరిగి వచ్చిన అనంతరం మరోసారి అవకాశం కలిగితే దర్శనం కోసం వెళ్లే వారి పట్ల సౌదీ దేశం అపరాధ రుసుం విధిస్తోంది. 2016 నుండి దీన్ని అమల్లోకి తెచ్చారు. ఎన్ని మార్లు హజ్ దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. కానీ ఆ దేశ నిబంధనల వల్ల అవకాశం వచ్చినా హజ్ యాత్రకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. దీనికి కారణం ఆ దేశం కరెన్సీ అయిన 2000 రియాల్ను మక్కా దర్శనంకు అపరాధ రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో భక్తులు ఏం చేయలేక మిన్నకుండిపోతున్నారు. బోధన్ పట్టణానికి చెందిన 7వ నంబర్ వార్డు కౌన్సిలర్ మీద్ నజీర్ అలీ ఈ ఆంక్షను ఎత్తివేయాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో కోరారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్కు సైతం వినతి పత్రాలను అందజేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించి ఎన్ని మార్లు అవకాశం దొరికితే అన్నిసార్లు దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. గురువారం పట్టణంలో జమాతే ఉల్మా హింద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధన్ ఆ శాఖ అధ్యక్షులు షేక్ జావిద్ ఇషాని కోరారు. మక్కా దర్శనంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు మన ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ నజీర్ అలీ, జమాతే ఉల్మా హింద్ ప్రతినిధులు పాల్గొన్నారు. कि मक्के और मदीना ये मुक़द्दस मुसलमानों के लिए मुक़द्दस तरीन जगह है, जहाँ पर हर एक ज़ियारत करने के लिए और हज उम्रे की गर्ज से जाना चाहता है। माशाल्लाह हमारे पास से तो सिलसिला जारी है और लोग जा रहे हैं, आ रहे हैं, लेकिन चंद दिनों से, चंद सालों से ये बात गर्दिश कर रही है कि हुकूमत सऊदी अरबिया की तरफ से, हुकूमत सऊदी अरबिया की जानिब से 2016 में एक नया कानून बनाया गया, जिसमें जो कोई एक मर्तबा
उम्रा या हज को चले गए, उसके लिए अगर वो दोबारा जाना चाहता है तो 2000 रियाल उसको देना पड़ेगा एक्स्ट्रा। तो इसके लिए पूरा ये तमाम ममालिक के लिए कानून बनाया गया था। उसमें कई ममालिक ने दरख्वास्त की और गुजारिश की, तो हुकूमत सऊदी अरबिया ने उसको कैंसिल कर दिया। और हम हमारे बोधन जमीयतुल उलमा की तरफ से हम ये दरख्वास्त पेश करते हैं, और इसी तरह मीर नज़ीर अली डब्बू साहब ने भी जनाब आमिर शकील साहब को और जनाब मोहतरमा పంచాయతీ రిజర్వేషన్లు ఖరారై దాదాపు 15 రోజులు కావస్తోంది. జనవరి 1 నుండి ఎన్నికల నియామావళి అమల్లోకి వచ్చింది. దశల వారీగా జరిగే ఎన్నికల తేదీలు, ఇతర సమయాన్ని అధికారులు ప్రసార మాధ్యమాల ద్వారా చేరవేశారు. కానీ ఇన్నాళ్లు మౌనంగా ఉన్నవారు కాస్త చివరి సమయం దగ్గర పడడంతో కుల ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బోధన్ డివిజన్లో రెండో దశ పంచాయతీ ఎన్నిక కోసం శుక్రవారం నుండి నామినేషన్ స్వీకరిస్తారు. పలు గ్రామాలు రిజర్వేషన్ కింద కేటాయింపు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ పత్రాలు ఎప్పుడైనా తీసుకోవచ్చన్న భ్రమలో ఉన్నవారు కాస్త సమయం దగ్గర పడుతుండటంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా అందడం లేదని పలువురు తహసీల్దార్ రామకృష్ణ దృష్టికి తెచ్చారు. కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేవారు పంచాయతీ ఎన్నికల కోసం అని రాసి ఇస్తే అది త్వరగా అందేలా చూస్తామన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా గంటలో కుల ధృవీకరణ పత్రాలను అందిస్తామన్నారు. పలువురికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు, మరి అలాగే వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో మీ సేవా సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నారండి. అందరూ కూడా టైం ఉంది, సమయం ఉంది. మీ సేవ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేయండి. అలాంటి అప్లికేషన్ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే మేము ఆ సర్టిఫికేట్ని మేము ఇష్యూ చేస్తున్నాం. చాలా పెండింగ్ ఉన్నాయి వాస్తవమే, కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్లికేషన్ పెడితే మా దృష్టికి తీసుకొస్తే మా పట్వారీలకు, గిడ్వారీలకు అండ్ మీ సేవా సెంటర్ ఆపరేటర్స్ కూడా వెంటనే ఆఫీస్కి హాఫ్ అన్ అవర్లో ఇచ్చేయమని చెప్పాము. వచ్చిన హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇక్కడ ఈ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ ఇష్యూ చేయమని కూడా మనం చెప్పాము. రీజన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ కోసం అని మెన్షన్ చేస్తే అవన్నీ సపరేట్గా వెంటనే టాప్ ప్రియారిటీ మా దృష్టికి వచ్చిన అర్ధగంట నుంచి గంట లోపల సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాము. 2 రోజుల్లో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. కానీ అందరూ ఉన్నప్పుడే సంతోషాల మధ్య పండుగ జరుపుకోవాలని భావించారు. దీంతో సాయి ప్రసన్న పాఠశాలలో విద్యార్థులకు రంగోళీ పోటీలను నిర్వహించారు. బోధన పట్టణంలోని సరస్వతి నగర్లో శ్రీ సాయి ప్రసన్న పాఠశాల విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం రంగోళీ పోటీలను నిర్వహించింది. విద్యార్థినులు పోటీపడి వివిధ రకాలైన ముగ్గులు వేసి రంగులతో నింపి పుడమికి కొత్త అందాలను తెచ్చారు. విద్యార్థులు ఒకరిని మించి ఒకరు వారి నైపుణ్యంతో మైదానాన్ని రంగవల్లులతో కలర్ఫుల్గా చేశారు. విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ అలరించాయి. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని పాఠశాల అధ్యాపకుడు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు శ్రీ సాయి ప్రసన్న హై స్కూల్లో ఘనంగా చాలా అద్భుతంగా ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వర్తించడం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 300 మంది విద్యార్థులు
అదేవిధంగా స్టాఫ్ మెంబర్ సాయి ప్రసన్న హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని దీన్ని స్కూల్ అంతటిని కూడా చాలా కలర్ఫుల్గా చేస్తూ పండగలు అంటే అందరూ కలిసి ఐక్యంగా చేసుకునే దానికి గుర్తింపుగా ఈ యొక్క రంగోలి పోటీ నిర్వర్తించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఈ యొక్క పండుగని ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటానని ఆశిస్తూ మరొకసారి సాయి ప్రసన్న స్కూల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. చలి తీవ్రతతో వృద్ధులు వణికిపోతున్నారు. మానవతా దృక్పథంతో రగ్గులను అందజేశారు. సాయి సన్నిధిలో పూజలు జరిపి వృద్ధులకు దుప్పట్లను పంచిపెట్టారు. భగవంతుని కృపా కటాక్షాలతో అందరూ సుఖంగా ఉండాలని కోరారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగ అధ్యక్షులు సాయి సన్నిధిలో పూజలు చేసి వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. బీడీ కార్ఖానా రంగంలో రాణిస్తున్న ఆత్మీల శ్రీనివాస్ తన వంతు సహాయంగా పేదలకు దుప్పట్లను అందజేశారు. శాసనసభ్యులు షకీల్ మద్దతుతో ఎడపల్లి సర్పంచ్ స్థానానికి తన భార్య స్వప్న రంగంలో ఉంటుందని చెప్పారు. అందరూ తనను దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంతో స్వామి కార్యం సకార్యం రెండూ చేసుకున్నాడు ఆత్మీల శ్రీనివాస్. దుప్పట్ల పంపిణీ మా మాతా ట్రేడర్స్ తరఫున బీడీ కంపెనీ మాతా ట్రేడర్స్ ఎడపల్లి మరియు యువజన అధ్యక్షుడు మండల్ టీఆర్ఎస్ నా పేరు ఆత్మీల శ్రీనివాస్ మా ఆధ్వర్యంలో నిరుపేదలైన చలితో భయంకరంగా చలి ఉంది, దాన్ని వణికిపోతున్న అది చిన్న సహాయమే. ఎందుకంటే మనం మనతో మనుషులం కాబట్టి అన్నీ మనం ఉంచుకోవడం కాదు, మనం అంటూ కొంచెం మనం చేయాలని సదా ఉద్దేశంతో చేయడం జరిగింది. మరియు ఇంకో కొత్త విషయం ఏంటంటే నేను టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడిని మండల్ టీఆర్ఎస్ ఎడపల్లి యూత్ ప్రెసిడెంట్ని. నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరపబడింది. మరియు కొత్త విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు నాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎడపల్లి మండల సర్పంచ్గా నేను ఎడపల్లిలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. వారి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. అభ్యర్థి ఆత్మీల స్వప్న, నా పేరు ఆత్మీల శ్రీనివాస్. కల్లుగీత కార్మికులందరూ కలిసి సొసైటీగా ఏర్పడి వ్యాపారం ఆరంభించారు. వీరితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఈ సంఘంలో తలదూర్చి పెత్తనం చెలాయించడం ఆరంభించారు. 2001లో ఏర్పడ్డ సొసైటీ మొదట్లో మంచి లాభాల బాటలో నడిచింది. అదే సమయంలో దుకాణాలకు కావలసిన స్థలాలతో పాటు ఈతవనం పెంపు కోసం భూములను కొనుగోలు చేశారు. కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తూ మధ్యలో వచ్చిన వారు కార్మికులను కూలీలుగా చూస్తూ ఎలాంటి సంబంధం లేదని ఆస్తుల విక్రయానికి తెరలేపుతున్నారని వారు పేర్కొన్నారు. బోధన్ టీసీఎస్ కల్లు డిపోలో పనిచేస్తున్న గీత కార్మికులకు నెలా నెల రావాల్సిన వేతన అందడం లేదు. లైసెన్స్ పరంగా వారికి రావాల్సిన గుడ్విల్ అందించడం లేదు. ఎదురు తిరిగితే వారిపై వేటు. దీంతో అసమానతలకు గురవుతున్న వారంతా సొసైటీలోని ఆస్తులను తమ వంతుగా పంపిణీ చేస్తే చాలు అంటూ కొన్ని రోజులుగా ఆందోళన జరుపుతున్నారు. వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆస్తులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట కల్లు గీత కార్మికుల ఆస్తులు విక్రయించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. కార్మికులకు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్ది వెంకటరాములు పాల్గొని మాట్లాడారు. బోధన్ సొసైటీకి మంచి పేరుందని చెప్పారు. కొందరు దీన్ని చెడగొట్టేందుకు యత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. సొసైటీని ఏ కార్మిక సంఘాలకు ఎలాంటి ఉద్యమాలకు సంబంధం లేనటువంటి కాంట్రాక్టర్లు వ్యక్తులు దీంట్లోకి ప్రవేశించి గీత కార్మికుల శ్రమని యథేచ్ఛగా దోచుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఇచ్చిన జీతాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా తగ్గించిస్తూ ఉన్నారు. జీతాలు అడుగుతూ ఉంటే మాకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా ఇట్లాంటి పోరాటం జరిగింది. వాళ్ళకు మునాఫా ఇవ్వటం లేదు, వాళ్ళకు గుడ్విల్ ఇవ్వటం లేదు, వాళ్ళకు సిట్టింగ్ జీతాలు కూడా సరైన పద్ధతుల్లో ఇవ్వటం లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు మాత్రం మన దేశంలో ఇస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు, జీవించే వాళ్ళకు మాత్రం, ఇక్కడ సభ్యులైన వాళ్ళకు, చనిపోయినటువంటి భార్యలకు వాళ్ళకు మాత్రం జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే వీళ్ళు చాలా మూర్ఖంగా, క్రూరంగా
ఉన్నారు. గీత కార్మికుల జీవితాలు కూడా దయనీయంగా మారినాయి. అందుకోసం గీత కార్మిక సంఘానికి సంబంధించినటువంటి టీసీఎస్కి సంబంధించినటువంటి కార్మికులకు శ్రమతో వచ్చినటువంటి ఆస్తులని కూడా వాళ్ళు అడ్డంకి లేకుండా వాడుకుంటా ఉన్నారు. కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని గీత కార్మికుడు గంగాధర్ గౌడ్ తెలిపారు. అనేక మంది ఉపాధి లేక పస్తులుంటున్నారని చెప్పారు. అధికారులు విచారణ జరిపి కార్మికుల ఆస్తుల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన పలువురు ధర్నాకు మద్దతు తెలిపారు. కల్లు గీత కార్మికులు దీక్షలో బైఠాయించారు. మేము బోధన్ కల్లు సొసైటీ కల్లు గీత కార్మికులము. మరి మేమైతే ఈరోజు బోధన్ ఆర్టీఓ ఆఫీస్ ముందు మేము కల్లు గీత కార్మికులము కుటుంబ సభ్యులతోని కూడా దీక్షలో కూర్చున్నాము. మా న్యాయమైన పోరాటానికి బోధన సమాజంలో అందరి మద్దతు కోరినాము. మేమేం అడుగుతున్నాం, మా కల్లు సొసైటీ పేరు చెప్పి కార్మికుల మామూలు అని చెప్పి ఆ రోజు చేసినటువంటి కల్లు గీత కార్మిక సంఘం నాయకుడు శివరాజు నాయకత్వాన బుర్కాశంకర్ గౌడ్, టి రామా గౌడ్, రమేష్ గౌడ్, బాలా గౌడ్ వీళ్ళ నాయకత్వాన 2001లో మేము కళ్ళు మామలా చేసినాం. ఆ రోజు రూపాయి వచ్చినా కూడా కళ్ళు మామలా బాగా చేసుకున్నాం. అందరు కళ్ళు గీసిపోయిర్రి, మంచిగా చేయండి. మరి ఏ రూపాయి లాభం వచ్చినా కూడా అందరం పంచుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు వచ్చిన లాభాలతోని మొత్తం బోధనలో పాడి రైతులకు అండగా పశుగణాభివృద్ధి సంస్థ నిలుస్తోంది. గ్రామాల వారీగా ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలు జరుపుతున్నారు. కృత్రిమ గర్భధారణ టీకాలతో పాటు గాలికుంటు, నట్టల నివారణ మందులను అందజేశారు. కోటగిరి మండలంలోని కొడిచెర్లలో జిల్లా పశువుల పునరుత్పత్తి సంఘం మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చక్రపాణి, అసిస్టెంట్ డైరెక్టర్ భరత్లు ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్యులు ఖాదిర్ అహ్మద్, సురేష్, రాంప్రసాద్లు కలిసి 240 పశువులకు పరీక్షలు జరిపి చికిత్సలు చేశారు. 156 సాధారణ చికిత్సలు, 34 దూడలకు నట్టల నివారణ మందులను అందజేశారు. సూపర్వైజర్ తిరుపతి, జ్యోతి, సుధీర్ గౌడ్, గోపాలమిత్రలు, రాము, నగేష్లు కలిసి కల్దూర్, కొడిచెర్ల గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ పశువు యజమాని ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఆధారంగా 40 పశువులకు గాలికుంటు టీకాలను వేశారు. పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెలలో 10 గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను జరుపుతామని చెప్పారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన దూడను చూసి గోపాలమిత్ర, నగేష్ను అభినందించారు. గోపాలమిత్రలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ శిబిరాలలో పశువులు సరైన సమయంలో ఎదకు రాకపోవడం, కృత్రిమ గర్భధారణ శిబిరాలను జరుపుతామని చెప్పారు. జిల్లా పశు పునరుత్పత్తిదారుల సంఘం నిజామాబాద్ చైర్మన్గా మన టి చక్రపాణి గారు ఈ పాడి రైతాంగానికి ఎంతో మేలు చేర్పించడానికి ఇటువంటి క్యాంపులు ఆర్గనైజ్ చేయడానికి ప్లానింగ్ చేసుకున్నారు. మొత్తము ఈ సంవత్సరంలో 26 క్యాంపులు చేయడానికి నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగానే ఈ నెల 10 క్యాంపులు చేస్తున్నాము. క్యాంపులు ప్రత్యేకించి ఈ ఆడపశువులు అంటే కట్టుకారు పశువులు ఏవైతే ప్రాబ్లమెటిక్ పశువులు అంటే సమస్యలతో కూడిన పశువులు ఉంటాయో వాటికి సరి అయిన పరీక్షలు నిర్వహించి వాటికి వైద్యం చేయడానికి నిజామాబాద్ జిల్లా పశు పునరుత్పత్తిదారుల యొక్క సంఘం తరఫున మరియు పశుగణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ తరఫున ఇక్కడ మంచి మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇటు క్యాంపులో కూడా చాలా పశుకామందులు మరియు చాలా వివిధ జాతుల యొక్క పశువులు వచ్చినాయి. వాటికి చాలా వరకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. స్థానికంగా కాకుండా నిజామాబాద్ జిల్లాలో వివిధ స్థాయిల్లో దాదాపు 10 క్యాంపులు చేయడానికి నిశ్చయించడం జరిగింది. ఇదో 2వ క్యాంపు. మన పైడిమల్లో కూడా ఒక క్యాంపు చేసినాము. ఇంకా కూడా దాదాపు 26 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క అవకాశాన్ని అన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను జిల్లా మైనార్టీ అధికారి ముస్తాఫా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూములను పరిశీలించిన ఆయన ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్స్వాడ, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలను ఉమ్మడి జిల్లాల అధికారి ముస్తాఫా తనిఖీ చేశారు. గురువారం ఉదయం పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలతో పాటు పాఠ్యాంశాల బోధన గురించి వాకప్ చేశారు. మైనార్టీ పాఠశాలలు గోడౌన్లలో నిల్వ ఉంచిన సరుకులను పరిశీలించి అనంతరం రికార్డులను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యతపరమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల కొరత వల్ల కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పడంతో 30 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పాఠశాలలో 200 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 168 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు. మైనారిటీ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించి మంచి విద్యను బోధించాలన్నారు. मेरा नाम मोहम्मद मुस्तफ़ा खान है। मैं निज़ामाबाद और कामरेडी 2 हिस्सों का इंचार्ज हूँ, RLC रीजनल लेवल कोऑर्डिनेटर। मैं सुबह आज बांसवाड़ा स्कूल का मैं इंस्पेक्शन किया, 8:15 बजे वहाँ पर आया, असेंबली अटेंड किया। मैं पूरे टीचर्स पूरे वाले सब बराबर थे। मेनू के हिसाब से आज टिफ़िन दिया गया और मेनू के हिसाब से आज खाना पकाया जा रहा। इसी तरीके से मैं एल्लारेड्डी स्कूल को भी आया, पूरे टीचर्स यहाँ पर प्रेजेंट है और मेनू भी देखा मैं। आज के मेनू के हिसाब से यहाँ पर खाना पकाया जा रहा और पूरे स्टॉक रजिस्टर भी देखा मैं। स्टॉक रजिस्टर पूरे कंप्लीट है और अच्छी हालत में है। टीचर्स भी है, टीचिंग डायरी भी देखा मैं और जो गलतियाँ थी उनको बता दिया और बेहतरीन तरीके से बच्चे आज कितना 168 बच्चे हैं 200 में से। माइनॉरिटी स्कूल से ज़रा बच्चे कम है इसके अंदर, माइनॉरिटी स्कूल से बच्चों को आने की ज़रूरत है। इसलिए मैं तमाम एल्लारेड्डी के पूरे पेरेंट्स से मैं गुजारिश करता हूँ, सारी चीज़ें स्कूल अच्छी तरीके से चल रहा है सर, सारी चीज़ें। अलबत्ता एक काम और करना है सर, नेक्स्ट ईयर के वास्ते हम एक प्लान बनाए सर। 36 लाख हमारे को मंजूर हुए, ऊपर बिल्डिंग बनाना है, क्लासरूम्स बनाना है जो आइंदा साल के वास्ते जो 10th क्लास आने वाली है उसके वास्ते सेक्रेटरी साहब हमारे बहुत ज़्यादा दिलचस्पी ले रहे हैं इसके अंदर से। 36 लाख मंजूर कर दिए, वो टेंडर डाल के आजकल में वो काम भी शुरू होने वाला है। 2013లో రెంజల్ మండలంలో మోడల్ పాఠశాల వెలిసింది. 5 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో పాఠశాల దినదినాభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల పండుగల సమయంలో విద్యార్థులందరితో కలిసి అధ్యాపకులు సెలబ్రేట్ చేస్తున్నారు. రెంజల్ మోడల్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగోళీ పోటీలను నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు పోటీపడి ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి ఔరా అనిపించారు. వారిలో ఉన్న సృజనాత్మకతను అంతా బయటపెట్టి చూపర్లను అబ్బురపరిచారు. చుక్కల ముగ్గులు, డ్రాయింగ్ ముగ్గులు వేసి వాటిలో ఉన్న ఖాళీ గడులలో రంగులు నింపి కొత్త అందాలు తెచ్చారు. పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు అందిస్తామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడపిల్లలందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మా దగ్గర దాదాపుగా 45% మంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దానిలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది. చాలామంది పిల్లలు పాల్గొనడం దాంట్లో జరిగింది. మా ఆదర్శ పాఠశాల రెంజల్ నందు 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఆడపిల్లలకు రంగోలీ పోటీలు, క్విజ్ పోటీలు, వ్యాసరచన, ఎలక్యూషన్, డిబేట్, ఈ విధంగా వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వ వికాసం కొరకు ఇవన్నిటిని మేము కండక్ట్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం అందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మా స్కూల్లో దాదాపుగా 50% మంది ఆడపిల్లలు ఉంటారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతూ ఉంటారు. సో పాల్గొన్న వాళ్ళకందరికీ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది. మా కళాశాల తరఫున, మా ఆదర్శ పాఠశాల తరఫున. యాసంగి సాగుకు చలి బెడద తగిలింది. నారు వేసి నాట్లు వేసినా పైరు మాత్రం ఎదగడం లేదు. కారణం పడిపోయిన ఉష్ణోగ్రతలని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. పంట చేనులో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు మారిస్తే పంట ఎదిగే అవకాశం ఉందన్నారు. బోధన్ డివిజన్లో యాసంగి సాగు మొదలైంది. వరి, శనగ, మొక్కజొన్న పంటల సాగు చేస్తున్నారు. కాగా వరి పంట చలి ప్రభావంతో ఎదగడం లేదు. కొన్ని చోట్ల నారు ఎదగకపోవడంతో నారు వేయడం లేదు. మరికొందరు నాట్లు పూర్తి చేసినా ఆ పంటలో మార్పు రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట ఎదగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చలి తీవ్రత వల్ల పంట ఎదగడం లేదని ఏడీఏ సంతోష్ తెలిపారు. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ మందులను పిచికారీ చేయాలన్నారు. వరిలో గొంగళి పురుగు ఆశిస్తుందని అందుకు తగిన మందులను వాడాలన్నారు. అలాగే శనగ సాగు బాగానే సాగవుతుందన్నారు. కత్తెర పురుగు ఆశించడం వల్ల మొక్కజొన్న సాగు విస్తీర్ణం తక్కువైందని వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు. రైతులు దిగులు పడకుండా అవసరాన్ని బట్టి మందులు పిచికారీ చేస్తే పంట ఎదుగుదల ఉంటుందన్నారు. నాటిన తర్వాత కొంచెం పిలక రాకపోవడం దానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చలి తీవ్రత చాలా బాగుంది కాబట్టి రైతులు గమనించవలసింది ఏంటంటే ఈ రాత్రి వేళలో ఏదైతే వాటర్ ఉందో దాన్ని ప్రొద్దున మార్నింగ్ తీసేసి మళ్ళీ వేడి వాటర్ పెడితే తొందర కోలుకుంటుంది. అదేవిధంగా వరి నారు పెరగడానికి మనకు కొన్ని మనం మామూలుగా ఫర్టిలైజర్ వేస్తున్నాము. అది కాకుండా మనము మార్కెట్లో దొరికే 19 ఈ ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ సరిపోతుంది, తక్కువ కాస్ట్ కాబట్టి దీనికి ఒక 2-3 దఫాలుగా స్ప్రే చేసుకుంటే తొందరగా కోలుకుంటుంది. అదేవిధంగా వరి నారులో అక్కడక్కడ మొగి పురుగు కానీ గమనించడం జరిగింది. ఆ మొగి పురుగు నివారించడానికి కార్బోఫిరాన్ 3G లేకుండా 4G గ్రాన్యూల్స్. ఇప్పుడు మొక్కజొన్నలో మనము ఇంతకుముందు కత్తెర పురుగు అని అనుకున్నాం. దాదాపు మన మండలంలో మొక్కజొన్న ఏరియా ఈ కత్తెర పురుగు వలన గత సంవత్సరం దాదాపు 1200 నుంచి 1500 ఎకరాలు ఉండే. ఈ సంవత్సరం తగ్గింది. ఎందుకంటే ఈ కత్తెర పురుగు స్టార్టింగ్లో మన మండలంలో బాగా సోకడం జరిగింది. దానివల్ల మనము సైంటిస్టులకు కూడా పిలిచి కొన్ని విలేజ్లలో మనం అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కత్తెర పురుగు నివారించడానికి ఇప్పుడైతే టెంపరేచర్ కొంచెం ఎక్కువైంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో కొంచెం తగ్గింది. రైతులు మొక్కజొన్న వైపు చూపకుండా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా కాపలా కాస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఈ వాహనం చిక్కింది. బోధన్ మండలంలో అక్రమ ఇసుక రవాణా రాత్రిపూట జరగడంతో రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ నుండి పెగడపల్లి మీదుగా AP 10X1811 వాహనంలో సుమారు 70 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక వాహనమని అనుమానం వచ్చిన రెవెన్యూ సిబ్బంది వాహనాన్ని పరిశీలించగా బియ్యం దర్శనమిచ్చాయి. దీంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. తహసీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ మంగళవారం రాత్రి రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారని చెప్పారు. పంచనామా అనంతరం దాని విలువ వెల్లడిస్తామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు భాగంగా రాత్రిపూట తనిఖీలు చేస్తూ ఉన్నామండి. వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా రాత్రి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అనుమానాస్పదంగా ఒక వెహికల్ తారసపడింది. అది ఏంటి అని ఆపి మనం ఇన్స్పెక్షన్ చూస్తే దాంట్లో బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఈ పెగడపల్లి విలేజ్లో వెహికల్ని గుర్తించడం జరిగింది. అక్కడ నుంచి ఆఫీస్కి రాత్రి 2 వ్యక్తుల్ని మరియు వాహనాన్ని తీసుకొచ్చాము. పంచనామాకు పంపించాము. ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో దశకు శుక్రవారం నుండి నామినేషన్లు మొదలు. కేంద్రాలలో సర్వం సిద్ధం. కులపత్రాల కోసం మండలం వద్ద హడావుడి. న్యాయం కోసం ధర్నా బాట పట్టిన కల్లుగీత కార్మికులు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా, మద్దతు తెలిపిన పలువురు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించిన జిల్లా అధికారి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, సిబ్బందిని హెచ్చరించిన ముస్తాఫా. హజ్ యాత్రపై ఆంక్షలు తొలగించాలి. కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ప్రెస్ మీట్లో వెల్లడించిన జమాతే ఉల్మా. పాడి రైతులకు అండగా గోపాలమిత్రలు. వారి సేవలను వినియోగించుకోవాలి. జిల్లా పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.